నమస్తే ఫ్రెండ్స్. నిన్న వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అయిన కెరోలినా లెవిట్ గారు ఒక ప్రెస్ రిలీజ్ని జారీ చేసింది. ఆమె ఏం చెప్పిందంటే 2 ఫిబ్రవరి నాడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ట్రంప్ గారికి వ్యక్తిగతంగా మోడీకి ఫోన్ చేసి మన ఇరు దేశాల మధ్యన వాణిజ్య ఒప్పందం చేసుకుందామని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్లోని ముఖ్యాంశాలు ఏందో కెరోలినా లెవిట్ గారు చెప్పారు. ఏంటంటే మొదటిది, భారతదేశం సుమారు $500 బిలియన్ డబ్బును అమెరికాలో వివిధ సెక్టార్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఏంటి అవి? ట్రాన్స్పోర్ట్ సెక్టార్, ఎనర్జీ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్, మిగతా సెక్టార్లో $500 బిలియన్. ఇది మొదటిది. రెండవది, ఆమె ఏం చెప్పిందంటే మోడీ గారు ప్రామిస్ చేశారు. ఏమని? రష్యా నుంచి ఇక మీదట మేము క్రూడ్ పెట్రోల్ ఆయిల్ని దిగుమతి చేసుకోము అని. ఇది రెండవది. మూడవది ఏంది? అలా చేసుకోనందుకు బదులుగా భారతదేశం పైన టారిఫ్ లిమిటేషన్లో వారిని 25% నుంచి 18% తగ్గిస్తామని చెప్పి ట్రంప్ గారు ప్రామిస్ చేశారు అనేది మూడవది. ఇక నాలుగవది ఏంటంటే అమెరికా నుంచి ఇండియాకు వచ్చే ఎగుమతులు ఏవైతున్నాయో వాటి మీద అసలు టారిఫే ఉండదు, అంటే జీరో ట్యాక్స్. మన మీద వాళ్ళు 18% టారిఫ్ వేస్తే మనం వాళ్ళ మీద జీరో టారిఫ్ వేయాలి. ఇది నాలుగవది. అయితే ఈ 4 ప్రపోజల్ని మోడీ గారు ఒప్పుకున్నారా లేదా అనేది మోడీ అయితే ఇంతవరకు ప్రకటించలేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టాలి. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు నడుస్తూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని పార్లమెంట్లో మోడీ గారు ప్రకటించాలి. అలాంటి ప్రకటన ఇంతవరకు చేయలేదు. అంటే భారతదేశం ఒప్పుకుందా లేదా అనేది భవిష్యత్తులో చూడాలి. ఈ ఒప్పుకున్న దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు థ్యాంక్స్. నమస్తే.